ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, గణతనందు నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 20వ వచనము. ఎంత ధనమున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత హోదా ఉన్నా, బుద్ధి లేకపోతే ఈ క్షణం కోసం బ్రతికే జంతువులతో సమానమని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజే నాది, రేపంటూ ఉండదేమో అని అనుకుంటాయి. వాటికి ఆలోచించేంత జ్ఞానం ఉండదు. అలానే దైవిక బుద్ధి లేనివాడు, ధనవంతుడు ఉన్నోడు కూడా అంతే. దేవునికి భయపడే జ్ఞానం ఉండదు. శాశ్వతమైన విషయాల గురించి ఆలోచించకుండా జీవించేస్తాడు. ధనవంతుడు మరణిస్తాడు, పేదవాడు మరణిస్తాడు. కానీ దేవునిపై నమ్మకం ఉన్నవాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు. కాబట్టి బయట నుండి వచ్చే గౌరవం కన్నా లోపల నుండి వచ్చే దేవుని జ్ఞానం గల బుద్ధి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.